సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క శుక్రవారం ఉదయ కాలము యేసుని స్వస్థపరచు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతివారు కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము కీర్తన 115:15 వచనం. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. ప్రియకుమార కుమార్తె, గత నెలంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతన నెలలోకి ప్రభు మనను నడిపించున్నాడు. ఆయన చెప్తున్న ఈ నెల వాగ్దానము, భూమి ఆకాశించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. నిజమే, ఈ నూతన నెల మన ముందు అనేకమైన సవాళ్లను విసురుతుందేమో. ఈ నెల మనము తలపెట్టవలసిన కార్యములు ఉన్నాయి. అవి ఎలా జరుగుతాయో తెలియదు. ఒకవేళ ఈ జీవితంలో ఒక ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సింది, కానీ ఎలా తెలియట్లేదు. లేదా నీ జీవిత భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ నెల ఆ సమాధానం కొరకు వేచున్నావేమో. భయపడక, నీ చుట్టూ ఉన్న వారితో నువ్వు వేధించబడుతున్నావు, బాధించబడుతున్నావు. జ్ఞాపకం చేసుకో, నిన్ను పిలిచిన వాడు గొప్పవాడు. ఈరోజు మనలో ఒక ప్రశ్న రావచ్చు, లేదా అడుగుతుండొచ్చేమో, నీకేం చేస్తాడు నీ దేవుడు? లేకపోతే ఆయన ఈ కార్యములు చేయగలడా, ఆయన సమర్థుడా అని అడగచ్చేమో. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవు భూమి ఆకాశముల చేత తయారు చేయబడిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. నేనైతే ఈ నెల ముందు నిజమే అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. నేను ఇవాళ అనేక మందికి చెల్లించవలసిన అవసరం ఉన్నది, కానీ నాకు భయం లేదు, దిగులు లేదు. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు ఏర్పాటు చేసుకున్నవాడు ఆయన గొప్ప దేవుడు. నాకు కలిగిన వేదన కంటే, బాధ కంటే, వ్యాధి కంటే ఆయన అంతకన్నా శక్తిమంతుడు. కావున నాకు దిగులు లేదు. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నేను బలపరుస్తున్నాను. ఇదిగో మనం యెహోవా చేత ఆశీర్వదించబడినవారు. ఆయన ఎవరంటే ఈ లోకాన్ని సృష్టించినవాడు. ఈ లోకం సృష్టించిన వానికి తెలిసి సమస్తము. ఈరోజు నీ యొక్క నా యొక్క బాధను కూడా ఆయన సునాయాసంగా విడుదల చేయగలడు. కావున దిగులు చెందక, ఆధారపడక, ప్రభునందు నమ్మకం ఉంచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి ఉన్నారు అనేదిగో నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మేము నమ్ముచున్నాము. ఈ నూతన నెల ప్రభా నీ మీద భారం వేసినైనా మేము బయలుదేరుతుండగా మాతో ఉండండి, మమ్మల్ని దర్శించండి, నీ సహాయం చేసి నడిపించండి. నీ కొదులు తీసివేసి నీ కృపాక్షములతోనైనా ఏదైతే కోరుకున్నారో ప్రతి బిడ్డలనైనా నీ దీవెన ఆశీర్వాదంతో నింపి బలపరచుకోమని, అయినా వారు ఏదైతే అడుగుతున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి నీ గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు వారి పట్ల నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుని వాగ్దానంతో ఈ నెల ప్రారంభిద్దాం. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఉదయకాల ప్రార్థనలో పాల్గొని దేవునికి ఆశీర్వాదం పొందుకోండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.